ఓ మై గాడ్ గైస్, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పోర్ట్ లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి ఫైర్ ఆపుతుంది, చూడండి. ఏంటి ఇదేదో తేడాగా ఉందనుకుంటున్నారా? అయితే ఇది కూడా చూడండి. మనిషి అంతే హైట్ ఉన్న ఈ బిల్డింగ్స్ చూసారా? నేను భైరవ సినిమాలోని లిల్లీపుడ్స్ గ్రామంలోనూ వీళ్ళ భాష గుళితే కూడా కాదు. మనం బ్రెజిల్ సిటీలోని మినీ యూరోప్లో ఉన్నాం. యూరోప్లో మొత్తం 50 కంట్రీస్ ఉన్నాయి. అందులోని కొన్ని మెయిన్ అట్రాక్షన్స్ ఇక్కడ బిల్డ్ చేశారు. మన తెలుగు మూవీస్లో కొన్ని సాంగ్స్ కూడా ఇక్కడ షూట్ చేశారండి. ఈసారి జయం మనదేరా మూవీ చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇది గ్రీస్లోని ప్యాంథనోన్ రుయన్స్. బ్యూటిఫుల్గా ఉంటుంది. రియల్ లైఫ్లో కూడా చాలా బాగుంటుంది. ఇది హంగరీలోని పబ్లిక్ హాట్ స్ప్రింగ్స్. ఇక్కడ వాటర్లో స్నానం చేస్తే హెల్త్కి చాలా మంచిదంట. ఇదేమో వరల్డ్లోని 6th వండర్ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. ఇది ఇటలీలోని రోమ్ సిటీలో ఒక ఫౌంటైన్. ఈ ఫౌంటైన్లో ఒక కాయిన్ వేసి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని లోకల్స్ యొక్క నమ్మకం అంటండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఈ మినీ యూరోప్లో ఉన్నాయండి. ఇలానే మన ఇండియాలో ఉన్న చార్మినార్, తాజ్మహల్, ఎర్రకోట, గోల్కొండ ఇవన్నీ కడితే బాగుంటుంది కదా. మనం ఇప్పుడు మినీ యూరోప్లోని యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్కి వచ్చాం. వీళ్ళందరూ రాకెట్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం కూడా వెయిట్ చేద్దాం, పదండి. రాకెట్ లాంచ్కి ఇంకా 1 minute 40 seconds మాత్రమే ఉంది. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో లాంచ్ టైం అయిపోయిందండి. ఓరిని, దీనికన్నా మన దీపావళి రాకెట్ ఇంకా ఎత్తుకెళ్తుందిగా. పిల్లలకు బోర్ కొట్టకుండా వాళ్ళ కోసం ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన గేమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఉన్న స్టీరింగ్తో ఈ కొలనులో ఉన్న స్పీడ్ బోట్స్ని కంట్రోల్ చేయవచ్చు. కాకపోతే ఓ 2 యూరోలు సమర్పించుకోవాలి. ఇక్కడ మైక్రోఫోన్లో అరిస్తే అక్కడ ఎరీనాలో ఉన్న ఎద్దు పరిగెడుతుంది. మనం కూడా ట్రై చేద్దామా? ఇక్కడ ఈ తాత మనవలు దొంగ పోలీస్ ఆడుతున్నారు చూడండి. అక్కడ ఫ్లోర్ మీద వాళ్ళు పరిగెట్టే స్పీడ్ బట్టి లోపల ఉన్న దొంగ బొమ్మ, పోలీస్ బొమ్మ పరిగెడతాయి అన్నమాట. భలే ఉంది కదా. ఈ కోటలో ఉన్న రాకుమారిని ఆ డ్రాగన్ బార్ నుంచి ఈ సాహస వీరుడు ఎలా కాపాడాడో చూడండి. మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మినీ యూరోప్ మీద ఒక లుక్ వేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మధురా క్షణాలు.